ఐటీ రంగంలో ప్రకంపనలు సృష్టించిన నాసిక్ టీసీఎస్ మత మార్పిడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 25 రోజులుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ ను నాసిక్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఛత్రపతి సంభాజీనగర్ లో ఆమె ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న నాసిక్ క్రైమ్ బ్రాంచ్ స్థానిక పోలీసులు మెరుపుదాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. నాసిక్ యూనిట్లోని టీసీఎస్ కార్యాలయంలో నిదా ఖాన్ ఒక రాక్షసిలా ప్రవర్తించినట్లు తోటి మహిళా ఉద్యోగులు ఆరోపించారు. ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ పద్ధతుల ప్రకారం నడుచుకోవాలని, ప్రార్థన చేయాలని, మాంసాహారం తినాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలున్నాయి. హిందూ మహిళా ఉద్యోగుల మతపరమైన మనోభావాలను దెబ్బతీయటమే కాకుండా మానసికంగా వేధింపులకు గురి చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. తాను 2 నెలల గర్భిణని, తనకు మధ్యంతర రక్షణ కల్పించాలని కోరుతూ నాసిక్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆరోపణల తీవ్రత దృష్ట్యా ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే టీసీఎస్ యాజమాన్యం నిదా ఖాన్ ను సస్పెండ్ చేసింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేశారు.